అబ్బా సంక్రాంతి స్పెషల్ వంటలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వెంటనే కడుపులో వేసేయాలి. రేయ్ అట్ల మీద చెయ్యేసావో నిన్ను గోడకేసుకొట్టి గొబ్బెమ్మని చేసేస్తాను. అదేంటి నాన్నగారు అలా అంటారు? ఆకలిస్తుందండి. నీ ఆకలి తీరాలంటే ముందు నా ఆకలి తీరాలి. మీ ఆకలి ఏంటండి? కళాకారులకు ఆకలి అంటే ఏముంటదిరా? జనాలు వడ్డించే లైకులు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు. నాకు అర్థమైపోయిందండి. ఫ్రెండ్స్, ఈ బుజ్జి బొజ్జి ఆకలి తీరాలంటే మీరు ఇప్పుడే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఒరే అయ్యి బాబు రే, ఏట్రా కొరకలు ఏదో ఒత్తు కొడకలారు లాగండి. ఏంటి బాబాయ్? ఒరే ఏట్రా కొరకలు గదిలోకి వచ్చినట్లేదురా, జూ పార్క్ వచ్చినట్టుంది. ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున్నే ఏదో డస్ట్ బిన్స్ లేవు, చెత్త గుండీలు లేవు, లేకండి తోత్తు కొడకలారా. ఏంటి బాబాయ్ హాలిడేస్ అని ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే? రెస్ట్ ఏట్రా, నేను చెప్పాను కదా అమ్మాయిలు ఇంటికి వెళ్ళాలని. బొత్తికి బాధ్యత లేకుండా పోయిందిరా మీకు. లేక స్థానాలు కట్ట చేయండి. అయ్యరే భోగిమంట రెడీ అయిపోయిందండి. మీరు వచ్చి దండం పెట్టుకుని వెలిగిచ్చేస్తే ఓ పని అయిపోద్దండి. ఓడి అమ్మ భోగి మంట కూడా వేస్తారట. ఒరే పనికి మళ్ళీ ఎదగలరు లేకండ్రా. ఈయన పెళ్ళి అయ్యేదాకా ఈయన మనల్ని పడుకునేవాడరా. నిజమేరా బాబు. అమ్మా టవల్ అందుకో. ఒరే సత్తిపండు, చెప్పండి అయ్యారు. నేనన్నా స్కూల్ ఓపెన్ చేస్తాను, ఆసుపత్రి ఓపెన్ చేస్తాను, సప్పట్లు కొడతాను. ఈ ఎక్స్ట్రాలు చేసామండి డొక్కలు గుద్దేస్తాను యాదవని. వెళ్ళి అన్నయ్య వదిన ఎక్కడ ఉన్నారు చూడు. అలాగేనండి అయ్యారు. రారా సత్తుపండు, గుడ్ మార్నింగ్. అయ్యి బాబాయ్ సంస్కారాలు మార్నింగ్ అండి. ఏంట్రా ఏంటి ఈ రోజు ప్లాన్లు? ప్లాన్స్ ఏం లేవండి. అమ్మాయిల ఇంటికి భోజనాలు పిలిచారండి. అలాగే చూసుకొని షాపింగ్ చేసుకుని వచ్చేద్దాం అన్నారండి కాశీ గారు. ఇంతకీ అమ్మాయి వాళ్ళది ఏం ఊరు? కైకలూరండి. వాళ్ళు మన వాళ్ళు కూడా కాదండి. ఆ అమ్మాయి లవ్ అని తిరిగేసరికి మన కాశీబాబుకి బోల్ డబ్బులు, పైగా ప్రెసిడెంట్ కదండి, క్యాచ్ చేసిందండి. ఓహో, ఇంతకీ నువ్వు చూసావారా సత్తి? ఎవరండి? అదేరా కాశీగాడి ప్రేమించిన అమ్మాయిని. అయ్య బాబాయ్ ఆయన ప్రేమించిన అమ్మాయిని నేను ఎలా చూస్తానండి? కరెక్ట్ కాదు కదండి. చూడడం అంటే ఆ చూడడం కాదురా, మోహన్ చూడడం. అదైతే చూసానండి. మన కాశీబాబు మీద కొంచెం కలరు, అయినా యావరేజ్ అనండి. కాశీబాబు లెవెల్ కి అందరు. పోన్లేరా, ఆడికి పెళ్ళైతే చాలు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నిజమేనండి, అందుకే నేను ఊరుకున్నాను. ఒరే సత్తిపండు, నీకెంతసేపు రా? అన్నయ్యలు రెడీ అయ్యారా? రెడీ అయిపోయారండి బాబు. ఈయనకి పెళ్లి సెట్ అయిన కాడి నుంచి క్రాసింగ్ వచ్చిన ఇద్దరు తెగరంకులు వేస్తున్నాడండి. మీరు బేగ రెడీ అయిపోయి కిందకు వచ్చాను బాబా. నాది అయిపోయిందిరా, మీ అమ్మగారిదే లేటు. నాది అయిపోయింది, పదండి వెళ్దాం. అను ఇంత బిజీగా ఏం చేస్తున్నావే? ముగ్గు వేస్తున్నారా? సంక్రాంతి కాబట్టి నా ఫ్రెండ్స్ కి వీడియో కాల్ లో చూపించాలి. చూడండి నా ముగ్గు ఎలా ఉంది. గొబ్బిళ్ళు కూడా సెట్ చేశాను. ఎలా ఉంది మా డెకరేషన్స్? అను నేను సీరియస్ గా ఒకటి అడగాలి. ప్రతిసారి వీడియో కాల్లో నువ్వు ముగ్గేసినా వంట చేసినా అలా చూపిస్తావేంటి? ఎందుకు చూపించకూడదు? నా క్రియేటివిటీ నా ఫ్రెండ్స్ కి తెలియాలి కదా. కానీ ఈ ఫ్రెండ్స్ ఎవరు? నా డౌట్ ఏంటంటే నువ్వు ఎప్పుడూ తెలియని వాళ్ళతో వీడియో కాల్స్ చేయవు కదా, మరి వీళ్ళందరూ ఎవరు? అరే మను, ఈ డౌట్స్ ఏంటి? వీళ్ళందరూ నా ఫ్రెండ్ యాప్ లో ఫ్రెండ్స్. అక్కడున్న న్యూ పీపుల్ తో కనెక్ట్ అయ్యి ఇలా నేటివిటీ క్రియేటివిటీ షేర్ చేస్తున్నాను. సింపుల్. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ మన లోన్లీనెస్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇక్కడ వీడియో అండ్ ఆడియో కాల్స్ చేయొచ్చు, న్యూ ఫ్రెండ్స్ ని కలవచ్చు, అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మన ఇంట్రెస్ట్ తో మ్యాచ్ అయిన పీపుల్ ని కనెక్ట్ చేస్తుంది. ఇది మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకోటి తెలుసా? ఫ్రెండ్ యాప్ లో గిఫ్ట్స్ విన్ అవ్వచ్చు. గిఫ్ట్స్ ఫీమేల్స్ మనీలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడే క్యాష్ తీసుకున్నాను గొబ్బిలు షాపింగ్ కి. వావ్, ఇప్పుడు నేను కూడా జాయిన్ అవుతాను ఫ్రెండ్ యాప్ లో. నీ కోసం లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో పెట్టాను. డౌన్లోడ్ చేయి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయి. షూర్ అను. అందరూ భోగి మంటకి దండం పెట్టుకోండిరా. వదినే ఎలా ఉన్నాను వదినే? నీకేంట్రా కాశీ, హీరోలా ఉన్నావు. అచ్చి బాబోయ్, నువ్వు అలా అనుకోదనే, సిగ్గేస్తుంది. ముసలిదానికి షుగర్ ఉందనుకుంటా, కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి. టిఫినీలో కాపీలు అన్ని అక్కడే. పదండి పదండి. ఒరే కాశీ, వెళ్ళడానికి బండి ఏమైనా మాట్లాడేవా లేకపోతే మళ్ళీ ఆడియేనా? అచ్చి బాబోయ్, మన ఊర్లో మనకు బండి ఎందుకనయ్యా? బండి బండి
అయ్యి బాబోయ్ కాశీ గారు ఆపుతున్నానండి బాబు. ఏట్రా బస్సు ఎక్కడికి వెళ్తుంది? ఏలూరు అండి. అవునా, అయితే మమ్మల్ని కైకలూరులో దింపారా? అయ్యి బాబోయ్ అది ఎలా అవుతుందండి, ఇది ఏలూరు బైపాస్. ఇలా ఎదవకానని దారిలోనే కదా మమ్మల్ని కైకలూరులో దింపేసి మీరు ఏలూరు లాగిచ్చేయండి. ఏంటి ఊరానయ్య ఎక్కండ్రా. అయ్యి బాబోయ్ కాశీ గారు లేట్ అయిపోతుందండి బాబు. ఓ నువ్వు ఎక్కడ మాట్లాడా 5 నిమిషాలు లేట్ చేస్తావురా పదా. ఎలా ఇచ్చావనయ్య? ఒరే కాశీ, ఊరికి ప్రెసిడెంట్వి, ఒక కారు కొనుక్కోవచ్చు కదరా. అచ్చి బాబోయ్ అంత మాట అనేసేటనయ్యా. మనం ఎవరు ప్రెసిడెంట్? మనం ఆపితే ఆగిపోయే బస్సులో ఉన్నప్పుడు మళ్ళీ మనకు కార్లు ఎందుకనయ్యా? అదే కార్ అంటే కొంచెం హుందాగా ఉంటది కదా. ఊరుకానయ్యా, పొందానా నా బొందానా? కార్ అనుకో బోల్డ్ ఆయిల్ కొట్టించాలి, సర్వీసింగ్లు గట్ట చేయించాలి. అంతంత ఖర్చులు చేస్తే మనం పిసిని కొట్టు వంశం ప్రెస్టేజ్ ఏమైపోవాలనియా? అది కూడా నిజమేరా. మరే అదే ఈ బస్సులో అనుకో చుట్టుపక్కల ఏ ఊర్లు వెళ్ళాలన్నా మనకి ఫ్రీ. పైగా జనాల్లోని కాశీ గారికి అన్ని డబ్బులున్నా జనాల్లోనే అందరితో కలిసి వస్తున్నాడని గుడ్డు పేరు కూడా ఉంటది. అమ్మా పెద్ద ప్లానే రోయ్. మరి ఊరుకునైపోతాడనే ప్రెసిడెంట్. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజనం. నాకు అన్ని నీ పోలికలు వచ్చాయా? చూసావా లక్ష్మి, నా తమ్ముడు గారిని నా పోలికలే. నేను అక్కడ కాలనీ ప్రెసిడెంట్, ఈడక్కడ ఊరికి ప్రెసిడెంట్. ఏళ్ళడానికి పుట్టిన ఫ్యామిలీ ఏమాది. అవును అంకుల్, మన మనుగడు కూడా కాలేజీలో బ్యాక్లాగ్స్ సంఘానికి ప్రెసిడెంట్. రే నన్నేరికిస్తావేంట్రా? అదిగదిగో మన మనుగడ కూడా కాలేజీలో ప్రెసిడెంట్ అట. చూస్తుండే మన ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు ఈ భారతదేశానికి ప్రెసిడెంట్ అయిపోతాం. ఎరా సత్తిబండు? అవునయ్య గారు, అప్పుడు కూడా నా ఓటు మీకేనండి. సరిపోయారు ఇద్దరు. ఏంటి కాశీనాథం గారు, కైకలూరు వచ్చింది దిగండి బాబు. అంటే ఏట్రా మేము ఎక్కడ దిగిపోయి మా అత్తోరింటి నడుచుకుంటే వెళ్ళాలా? మర్యాదగా బస్సు మా అత్తోరింటి దగ్గర ఆగాలి. రే పైలట్ స్టీరింగ్ తెప్పరా. అయ్యి బాబోయ్ అలా అంటారేటండి, బస్సు డిపోకి లేట్కి వెళ్ళింది అనుకోండి మా ఉద్యోగాలు పోతాయండి బాబు. ఇప్పుడు బస్సు ఇంటికి వెళ్ళకపోయినా మీ ఉద్యోగాలు పోతాయరా? ఒరే సత్తిపండు, ప్రైమ్ మినిస్టర్ కి లెటర్ రాయరా. ఇదిగో ఈ ఏలూరు బస్ కండక్టర్ డ్రైవరు బస్సు మధ్యలో ఆపేసి అదేట్రా ఇన్స్టాగ్రామ్ లో రూల్స్ చేస్తున్నారని చెప్పరా. అయ్యి బాబోయ్ కాశీనాథం గారు, ఇదేటండి ముందుకు ఒయ్యాయి అనుకుని ఇలా ఉందండి. ఒరే డ్రైవరు నువ్వు బస్ తిప్పరా. ఒరే సత్తిపండు నువ్వు అడ్రస్ చెప్పరా. అలాగేనండి. ఎక్కడ కుడి చేయబక్క, ఎక్కడ ఎడం చేయబక్క. ఒరే బాబు చేయగలరా? ఇక్కడ స్ట్రైట్, రైట్ కదా స్ట్రైట్. ఎడం పక్కన తిరుగు. అదిగో అదిగో అక్కడ ఈది కనిపిస్తుంది కదా, అక్కడేనా? కాదా, ఆ ఈదిలోకి రైట్ తిరిగి అక్కడ ఎడం చెప్పి పక్కన 5 మూలగా సొంత వస్తుంది. సొంత బస్సు దూరుద్దా? బస్సు దూరపైన దూరిచి అది 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 అక్కడ ఒక్కొక్క వస్తుంది చూడు. అది వచ్చి వస్తే నాకెందుకురా? ఆ పక్కనే రా ఇల్లు. వచ్చా ఏండి వచ్చేసామండి. అనయ్య దిగండి రా. ఒరే కండక్టర్ థ్యాంక్స్ రా, నీకు ఈ ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్సుకు ప్రమోషన్ ఇప్పించేస్తాను రా. అయ్యి బాబోయ్ థ్యాంక్స్ అండి. ఇక ఈ 50 రూపాయలు తీసుకుని ఎంజాయ్ చేయండి. మరి సాయంత్రం మళ్ళీ వచ్చేయండి రే, మన ఊరు రిటర్న్ వెళ్ళిపోదాం. బాబోయ్ అయ్యి బాబోయ్ అప్పుడు రే ఎవరే చేసింది? అచ్చి బాబాయ్ అనయ్య. ఒరే నన్ను చూస్తావేంట్రా? అచ్చి బాబాయ్ అనయ్య అడ్డుండే. ఒరే అట్టుండడం ఏంట్రా? ఊరే అనయ్య మన మీద టెర్రరిస్టులు అటాక్ ప్లాన్ చేస్తారా? అవును, నువ్వు హోమ్ మినిస్టర్, నేను ప్రైమ్ మినిస్టర్, మన మీద ప్లాన్ చేయాలి అటాక్లు. ఊరుకానయ్య మనం అంత రోజులు అయిపోతామని ముందుగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఎవడది బాంబులు వేసిన తొత్తుకోడగానే. ఈ మనుగడే బాబాయ్ నన్ను నైట్ పప్పు తినేసి ఇప్పుడు వదిలేసాడు. నేను అంటుంది వెనకాలేసే బాంబుల గురించి కాదే, ముందేసిన బాంబుల గురించి. ఎవడ్రాడు దమ్ముంటే నా కళ్ళ ముందుకు వచ్చేయండి రా. అయ్యో బాబు నేనేరా బాబు, పెళ్లి కూతురు బాబాయిని. ఏ మాత్రం దానికే భయపడిపోతే ఎలా రా బాబు? పెళ్లికి న్యూక్లియర్ బాంబు ప్లాన్ చేశాను, మామూలుగా ఉండదు. పేలిస్తే కళ్యాణ మండపం పేలిపోవాలి, మామూలుగా ఉండదు. ఎవడ్రాయుడు శుభమాని పెళ్లి జరుగుతుంటే మండపం లేపేస్తానంటాడు. అచ్చి బాబాయ్ నువ్వు ఉండరానయ్యా, ఈయన ఎవరనుకున్నావు? పెళ్లి కూతురికి 1 and only బాబాయ్, పేరు బుల్లబ్బాయి. అయ్యో బాబాయ్ అడగచ్చు కదరా బాబు, అడగలేడు మీరు. అచ్చి బాబాయ్ మావయ్య మీరు అడగడం ఏంటండి? అరేంజ్మెంట్లు అదిరిపోయి ఆశీర్వదించండి. అచ్చి బాబాయ్ నడుం పట్టేసింది. అయ్యో బాబాయ్ ఎంత మర్యాద ఏంట్రా బాబు, పడింది సార్లే లేగు. లేగుతున్నాను మావయ్య.
రే కాశీ ఇంక పడించాలేరా లేగు, మనం మగ పిల్లోళ్ళరా ఎక్కడ తగ్గకూడదు. అబ్బా ఈడొకడు, ఈడికి మ్యాటర్ అర్థం కాదు. ఉండరా లేగుతున్నానే. ఏంటి బాబాయ్ పట్టేసిందా? అవునరా అబ్బాయి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అందుకే 30 దాటాక ముడుకులు ఉంచడం అవి మానేయాలి. అచ్చు బాబోయ్. ఓరే బాబు ఏట్రా బాబా సౌండ్? ఏం లేదు అంకుల్, గ్యాస్. తెల్లవారి చింతామణి చట్నీ తినద్దంటే వినలేదు, అందుకే ఇప్పుడు పట్టేసింది. అదే గ్యాస్ పట్టేసింది. సర్లేండి బుల్లబ్బాయి గారు, ఇలా బయట నించొని మాట్లాడేస్తారా, లోపల పిలిచేది ఏమైనా ఉందా? అయ్యో బాబు అలా అంటారేంటండి బాబు, మీరు లోపల పదండి, మర్యాదలతో ఉంచేస్తాం. లక్ష్మి, ఇల్లు మంచి భవనంలా బానే ఉంది. అన్ని భవనాలు మన పిసినగొట్టు భవనంలో ఉంటాయా ఏంటి? అయ్యో బాబు 1 సెకండ్ రా బాబు. మళ్ళీ ఏమైంది బుల్లబ్బాయి గారు? ఇల్లుడికి దిష్టి తీయకుండా లోపలికి ఎలా పంపుతారా బాబు? ఒరే ఎలక, ఆ వకాండా నుంచి తెచ్చిన వాటర్ మిలన్స్ పట్టుకురా. వకాండా నుంచి వాటర్ మిలన్ సార్? గుమ్మడికాయతో ఎవడైనా తెస్తాడు, వాటర్ మిలన్ తో తీసిన వాడే ఈ బుల్లబ్బాయి. తీసి నెత్తికేసి కొట్టు. వియ్యంకుడు గారు ఏదో అంటున్నారు. ఏం లేదండి, లోపలికి పదండి. ఒరే ఎలక, ఆ డెన్మార్క్ నుంచి తెచ్చిన డ్రింకులు, కొరియా నుంచి తెచ్చిన కజ్జికాయలు, మలేసియా నుంచి తెచ్చిన మిక్చర్ బట్టలు పట్టుకొచ్చారా? అయ్యి బాబాయ్, అంకుల్ ఇంట్లో అన్ని ఫారెన్ సరికే. మరి ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫారెన్ సరుకు కాకుండా లోకల్ సరుకు పడతావేటి? పరువు పోదేట్రా బాబు. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ ఎవరాలు? ఇంకెవరు? మీరేనండి బాబు. హైదరాబాద్ అంటే ఫారెన్ కాదేటండి బాబు, అలా మాట్లాడతారు. ఒరే ఈ బుల్లబ్బాయి గడి పల్లెటూరోడు అనుకున్నాను గాని, మరీ హైదరాబాద్ ని ఫారెన్ అనుకునేంత పల్లెటూరోడు అనుకోలేదురా. ఈయన ఎలా ఉన్నాడంటే ఇలా అమ్మ ఇంకెలా ఉంటదో. అంకుల్, మా పిన్నిని కొంచెం పిలిపిస్తే చూసుకుంటాం. అయ్యి బాబు, పిన్నిని చూసే ముందు టిఫిన్ వెళ్తానంట్రా బాబు. అయ్యి టిఫిన్లా? అయ్యే దేశం నుంచి తెప్పించారా? అయ్యి బాబు అలా అంటారేట్రా బాబు, ఫారెన్ నుంచి వస్తే పాచిపోతాయని పక్కనే ఫ్రెష్ గా చేయించా. ఒరే ఎలక, పెట్టే నువ్వు అర్జెంట్ గా. అదేంటి అంత సాకు ఇచ్చారు, పందారేమంటారేట్రా బాబు? అక్కర్లేదండి, వాళ్ళకి ఉప్మా తినడమే అలవాటు. ఏ లక్ష్మి? అబ్బా, మీ ఇంట్లోనే ఉప్మాయి, ఈ ఇంట్లోనే ఉప్మాయి. ఇదిగో బుల్లబ్బాయి గారు, ఉప్మాలో నంచుకోవడానికి పెసరట్టేం లేదా? అయ్యి బాబాయ్ అడగచ్చు కదరా మీరు, అడగలేడు మీరు. ఎలక, ప్యారిస్ నుంచి పెసరట్టు పట్టుకురా, తింటా ఉన్నాడు బాబు, 2 రోజుల్లో వచ్చేస్తుంది. ప్యారిస్ నుంచా? అయ్యి బాబాయ్ వద్దులేండి, అప్పటికి పెళ్లి కూడా అయిపోతుంది. బాబాయ్ అలా అంటారేట్రా బాబు? పోనీ బెల్జియం నుంచి బొబ్బట్లు తెప్పించమంటారా? మాకేమట్లో వద్దండి, ముందు అమ్మాయిని చూపించండి. అచ్చి బాబోయ్, ఏట్రా నీకా కంగారు? పెళ్లి చేసుకోబోయేది నువ్వా నేనా? లోపల మేకప్ వేసుకుంటున్నట్టుంది, అంత తొందర ఎందుకు? అయ్యి బాబాయ్ సర్లేరా బాబు. ఈ బుల్లబ్బాయి గారి భాష ఏంటి నాకు వచ్చింది? ఇదిగో బుల్లబ్బాయి గారు, ఇంట్లో ఏంటి మీరు ఒకరే కనిపిస్తున్నారు? అమ్మాయికి ఇంకెవరూ లేరా? అయ్యి బాబాయ్ అలా అంటారేటండి మీరు? పెళ్లి అయిపోతే మీరంతా అమ్మాయి బంధువులే కదా. అది కాదండి, పెళ్లి జరిపించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అయ్యి బాబాయ్, పెళ్లి చేయడానికి ఒక్కటి సరిపోయేటండి మీకు. సర్లేండి, సరదాకి మా నాన్నని పిలుస్తా. ఇదిగో నాన్న, నువ్వు జాయిగా ఎంట్రీ ఇచ్చే చెప్తాను. వస్తున్నాను రా జాయిగా. ఇదిగో బుల్లబ్బాయి గారు, ఈ రోజుకి వస్తారా? అయ్యి బాబాయ్ అలా అంటారేంట్రా, మా నాన్నకన్నీ జాయిగా చేయడం అలవాటు. మరి ఎంత జాయిగానా? ఆ పెసరట్లేవో చెప్పండి రా, అయ్యానా ఫాస్ట్ గా వస్తాయి. తాతగారు జాయిగా. జాయిగానే వస్తున్నా. నాన్నగారు, ఆయన ఆల్రెడీ జాయిగానే వస్తున్నాడు, మళ్ళీ మీరు జాయిగా రమ్మంటే ఇంక రేపు ఉదయానికి వస్తాడు. ఆ తాత ఇక్కడికి వచ్చేలోపు వందే భారత్ లో విశాఖపట్నం వెళ్ళొచ్చు. నిజమేరా, ఈ తాతను గనక ఒలింపిక్స్ లో స్లో వాకింగ్ కి పంపించామంటే కప్పు కాదు రమ్మట్టుకొచ్చేస్తాడు. ఒరే కాశీ, ఈ తాతగారి పేరేంట్రా? జాయి జొన్నలరావు అన్నయ్య. జాయి జొన్నలరావా? పేరులో జాయి ఉన్నంత మాత్రాన అంత జాయిగా రావాలేంట్రా? ఇదిగో బుల్లబ్బాయి గారు, ఆయనకి ఏదో ఒక బండి పంపించండి, అక్కడి నుంచి త్వరగా వస్తారు. అయ్యి బాబాయ్ అలా అంటారేటండి బాబు మీరు? ఇంకా మనవరాలికి పెళ్లి అవుతుందన్న ఆనందంతో చాలా తొందరగా వస్తున్నాడు ఆయన. ఇదే చాలా తొందరగా? ఇంకా నార్మల్ గా అంటే
ఏముంది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తాడు. అప్పటికి పెళ్లి కాదు, ఈయనకు పిండం కూడా పెట్టేయచ్చు. మరే ఇదిగో బుల్లబ్బయ్య గారు, తాతను చూసామండి, ఇంక అమ్మాయిని పిలిపించండి. అయ్యి బాబాయ్ అలా అంటారేంటి మీరు? నాన్నగారిని పలకరించరా? పలకరిస్తామండి, ఆయన దగ్గరకు వచ్చాక పలకరిస్తాం. మీరు ఈ లోపు అమ్మాయిని పిలిపించండి. అయ్యి బాబాయ్ కంగారు పడిపోతున్నారు మీరు. సర్లేండి పిలిపిస్తాం. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి, అందంలో గుణవంతురాలు. అందంలో గుణవంతురాలా? అందంలో సంస్కారవంతురాలు. ఏంటి మామ మలయాళం సబ్ టైటిల్స్ అసలు అర్థమే కావట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గుణవతి, శీలవతి, రూపవతి, కళావతి, గర్భవతి. గర్భవత? 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 సారీరా బాబు, టంగ్ జారింది. ఈయన టంగ జారిందో ఆవిడ కాలు జారిందో. అచ్చు బాబాయ్ ఏటనయా మాటలు? తప్పు కదనయా. సారీరా, నాకు కూడా టంగ జారింది. సర్లే ఎగ్ జ్యూస్ చేసాను. ఇదిగో ఆనపలక్ష్మి, తొందరగా రావాలరా బాబు. ఆనపలక్ష్మి? అవునరా బాబు, పిల్ల కడుపులో ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఆనపకాయలు ఎక్కువగా తిన్నది. అప్పుడు పిల్ల కూడా ఆనపకాయలా పుట్టిందిరా బాబు. ఓహో, సింబాలిక్ గా ఉంటదని మేమే ఆనపలక్ష్మి అని పెట్టేశాము. అంటే బెండకాయ తింటే బెండు లక్ష్మి నెట్టేవారేమో. అచ్చు బాబాయ్ అనయ్య, అమ్మాయి వచ్చేస్తుంది. అయ్యి బాబాయ్ సిగ్గేస్తుంది. ఒరే కాశీ, ఆ అమ్మాయికి ఆనపలక్ష్మి అని పుట్టాక పెట్టారా పెరిగాక పెట్టారా? అదేం క్వశ్చన్ అనయ్య? అంటే ఆ అమ్మాయి సేమ్ ఆనపకాయలో ఉంటాను. ఊరుకోనయ్య, అదే అమ్మాయి కొంచెం బొద్దుగా. అది బొద్దు కాదు ముద్దు. అదేరా కొంచెం మందంగా. అది మందం కాదే, అందం. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి నీకు నచ్చింది. అవునన్నయ్య, అదిగో వచ్చింది. వాళ్ళ తాతగారి కంటే ఫాస్ట్ గానే వచ్చింది. ఇంతకీ తాత ఎక్కడున్నాడు? జాయి గారు, ఓయ్ ఇక్కడే ఉన్నా, వచ్చేస్తున్నా జాయిగా. అంత కష్టపడి వద్దులేండి, ఒక అరగంట అయితే మేమే వెళ్ళిపోతాం. పర్లేదు పర్లేదు, వచ్చేస్తా జాయిగా. ఈయన జాయిగా ఇక్కడికి రావడం కంటే హాయిగా పైకి పోవచ్చు కదరా. ఇదిగో అమ్మాయి, ఏంటమ్మా అలా సిగ్గుపడి తలదించుకుంటావు? పైకెత్తు. అచ్చు బాబాయ్ సిగ్గేస్తుంది. రే ఏంట్రా గోకుడు? చొక్కా చిరిగిపోద్ది. ఈ గోకుడు నన్ను కాదు, ఇల్లా అమ్మాయిని గోకు. అనయ్య ఎలా ఉందరా మా జోడి? బాగుందిరా. మీ జోడీకేంటి బాబాయ్, కుంఫు బాండా మైసూర్ బాండాలా భలే ఉన్నారు. ఇంతకీ పెళ్ళెప్పుడు? పెళ్ళెప్పుడేట్రా? ఎల్లుండే. ఏంటి ఎల్లుండేనా? మరి లేకపోతే ఇంకెంత లేట్ చేస్తావు? రేపు ఎలాగో సంక్రాంతి కదా, అందరూ సరదాగా టౌన్కి వెళ్ళి షాపింగ్లు చేసేసి సినిమాలు చూసేద్దాం ఏంటి? ఇదిగో ఆడియన్స్, పిసిని గొట్టాల పెళ్ళంటే ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపించేస్తాం. మీరు కూడా వచ్చేయండి, ఇంక మేము లాగిచ్చేస్తామే. హాయ్. షాపింగ్ అయితే నేను కూడా వస్తా జాయిగా. నీకోసం లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో పెట్టాను, డౌన్లోడ్ చేయి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయి.